ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ఈ 36వ కీర్తన ద్వారా మనము కొన్ని మాటలు ధ్యానం చేయబోతా ఉన్నాం. భక్తిహీనులు అనే మాట ప్రారంభంలో కనబడతా ఉంది. భక్తిహీనులు, రక్తహీనులు, బలహీనులు, శక్తిహీనులు అని పిలుస్తూ ఉంటాం కొంతమందిని. అంటే రక్తము లేని వారిని ఏమంటాం? రక్తహీనులు. శక్తి లేని వారిని ఏమంటాం? శక్తిహీనులు. బలము లేని వారిని ఏమంటాం? బలహీనులు. అలాగే భక్తి లేని వారిని ఏమంటాము అని అంటే భక్తిహీనులు కదండి. ఈ భక్తిహీనుల గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. భక్తిహీనుల గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అన్నాడు. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము అంటే క్రమము కానిది, అక్రమము. ఈ అక్రమము అనేది ఎలా పలుకుతా ఉంది అని అంటే దేవోక్తి వలె పలుకుతూ ఉంది. అంటే దేవుడు మాట్లాడుతున్నట్టుగానే ఏమో వారి నోట నుండి దేవుడు మాట్లాడుతున్నాడేమో అని అన్నట్టుగా భక్తిహీనుల హృదయములో నుండి మాటలు ఎలాగుంటాయి అంటే దేవోక్తి వలె పలుకుతూ ఉంటాయట. దేవుని వాక్యం చెప్తా ఉంది. భక్తిహీనుల మాటల గురించి చెప్తా ఉన్నాడు. దేవోక్తి వలె పలుకుతూ ఉన్నవి వారి మాటలు అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక భక్తిహీనుల జీవితాన్ని మనం ఆలోచన చేస్తే వారి హృదయంలో ఏముంది అని అంటే అతిక్రమము అన్నాడు. వారి హృదయంలో అతిక్రమం ఉన్నది. అది ఎలా ఉంది అనంటే అది దేవోక్తి వలె ఉంది. అది ఏం చేస్తా ఉంది అనంటే అది అతిక్రమము చేస్తూ ఉంది కదా. 3 విషయాలు. అది ఏం చేస్తా ఉంది? అతిక్రమం చేస్తా ఉంది. అది ఎలాగ ఉంది? అది దేవోక్తి వలె ఉంది. అది వారి హృదయములో అతిక్రమముగా ఉన్నది. 4వది చూసినట్లయితే ఎందుకు ఈ భక్తిహీనుల హృదయములో అతిక్రమం ఉంది అని అంటే 36వ కీర్తనలోనే 2వ భాగం, వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె ఎందుకు ఉందండి అని అంటే వారి హృదయములో లేక వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. కాబట్టి వారి హృదయములో అతిక్రమము అనేది దేవోక్తి వలె పనిచేస్తూ ఉంది. ఎంతవరకు పనిచేస్తూ ఉంటుంది అతిక్రమము అని ఆలోచన చేస్తే ఎంతవరకు పనిచేస్తుంది? 36వ కీర్తన 2వ భాగంలో వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని దోషము వాని ఎదుట అసహ్యముగా కనపడే వరకు ఇలా చేయకుండా ఉండవలసింది, ఇలా అనకుండా ఉండవలసింది అని వాని దోషము వాని ఎదుటంట కనబడే వరకు. భక్తిహీనులు ఇష్టానుసారంగా మాట్లాడతారు. భక్తిహీనులు ఇష్టానుసారంగా మోసాలు చేస్తారు. భక్తిహీనులకు దేవుని భయం లేదు కనుక అక్రమమైన కార్యములన్నీ చేస్తారు. ఇది నీవు చేసింది అక్రమమైన కార్యము అని ఆ కార్యము వారి ఎదుటకు వచ్చి ముఖస్తుతి చేసే వరకు వారు అతిక్రమములు చేస్తూనే ఉంటారు. అక్కడే జవాబు ఉంది కదండి. వారి దోషము బయలుపడి నువ్వే చేసావు అని బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అప్పుడు వారికి అసహ్యంగా కనపడుతుంది. నేనా ఎందుకు చేశాను కదా.
వారి ముఖస్తుతి చేయుచున్నది అన్నాడు. భక్తిహీనుల జీవితం గురించి బైబిల్ చెప్తా ఉంది. తాము చేసిన కార్యము వారి ముందుకు వచ్చి వారికి అసహ్యము కలిగించే వరకు వారు భక్తిహీనతలోనే ఉంటారు. ఈ భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె ఉండటానికి గల కారణం ఏంటి అనంటే, వారు దేవుని సన్నిధికి రాతెగింపరు. భక్తిహీనులు దేవుని సన్నిధికి వస్తారా? దేవుని సన్నిధికి వస్తే భక్తి పరులు అవుతారు. దేవుని సన్నిధికి రారు గనుక వారు భక్తిహీనులుగానే మిగిలిపోతారు. యోబు గ్రంథంలో 13వ అధ్యాయం 16వ వచనం అండి. యోబు గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనములో భక్తిహీనులు ఆయన సన్నిధికి తెగింపరు. దేనికన్నా తెగిస్తారు కానీ భక్తిహీనులు దేవుని సన్నిధికి తెగింపరు. గొడవకు వెళ్ళటానికి తెగిస్తారు, ఎవరినన్నా కొట్టాలి అని అంటే తెగించి వెళ్తారు, ఏదైనా అతిక్రమ కార్యము చెయ్యాలి అని అంటే తెగించి వెళ్తారు, కానీ దేవుని సన్నిధికి రావటానికి తెగించలేరు. అందుకే వారి హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అన్నాడు. వారి హృదయంలో అతిక్రమము ఉండటానికి గల కారణం ఏంటంటే వారు భక్తిహీనులు. వారు భక్తి పరులుగా మార్చబడాలి అని అంటే దేవుని సన్నిధికి వారు రావాలి. అయితే వారు దేవుని సన్నిధికి తెగింపరు. ఒకవేళ వచ్చినా దేవుని సన్నిధికి వచ్చినా దేవుని సన్నిధిని వారు భయపడరు. భయపడతారా అండి? వెంటనే మారు భక్తిహీనులు. నెలలు సంవత్సరాలు ఎప్పుడుకో మారుతారు. ఎందుకంటే వారికి దేవుని భయము ఉండదు. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 13వ వచనంలో మధ్యలో మనం చదువుతూ ఉంటాం, భక్తిహీనులు దేవుని సన్నిధిని చాలండి. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. ఒకటి, వారు దేవుని సన్నిధికి తెగింపరు. ఎవరు? భక్తిహీనులు. రెండవది, ఒకవేళ వచ్చినా వారు దేవునికి భయపడరు. కాబట్టి ఈ 36వ కీర్తనలో మొదటి వచనంలో వాని దృష్టి ఎదుట దేవుని భయము కొద్దిగా లేదు అన్నాడు. వారి దృష్టి ఎదుట దేవుని భయము కొద్దిగా లేదు. కనుక భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీనుల హృదయం గురించి, భక్తిహీనుల గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. చెప్పండి, భక్తిహీనుల హృదయములో ఏముంది? అతిక్రమము. అక్కడే వ్రాయబడ్డారు. ఈ అతిక్రమము ఎలాగుంది? దేవోక్తి వలె ఉన్నది. ఈ అతిక్రమము ఎప్పటి వరకు ఉంటుంది అనంటే వారి దోషం. ఈ 2వ వచనంలో అన్నాడు కదా, 36వ కీర్తన 2వ వచనంలో వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు చాలండి. అతిక్రమం అనేది భక్తిహీనుల హృదయంలో ఎంతవరకు ఉంటుంది అనంటే వారు చేసిన దోషము బయలుపడి వారికి అసహ్యము కలిగించే వరకు ఆ యొక్క అతిక్రమము అలాగే ఉంటుంది. మరి వారు దేవుని సన్నిధికి వస్తే భక్తి పరులుగా మార్చబడతారు. అయితే భక్తిహీనులు దేవుని సన్నిధికి తెగింపరు.
ఒకవేళ వచ్చినా వారికి దేవుని భయము ఉండదు, దేవునికి భయపడరు. వారి జీవితాలు ఎలాంటివి అని అంటే యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 57వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనం అండి. భక్తిహీనులు వారు ఎలాంటి వారు చెప్తున్నాడు? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. భక్తిహీనులు ఎలాంటి వారు దేవుడు చెప్తున్నాడు. వారు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపదు. అంటే దానికి నెమ్మది అనేది, సమాధానం అనేది లేదు. భక్తిహీనుల జీవితాన్ని చెప్తా ఉన్నాడు. అది కదులుచున్న సముద్రం. సముద్రంతో పోల్చాడు. సముద్రం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? కదులుతూనే ఉంటుంది. అది ఎప్పుడు నెమ్మదిగా ఉండదు. నదులన్నా నెమ్మదిగా ఉంటాయి, చెరువులు నెమ్మదిగా ఉంటాయి, కానీ సముద్రము నెమ్మదిగా ఉండదు. భక్తిహీనుల జీవితము కూడా కదులుచున్న సముద్రము వంటిది, దానికి నెమ్మది ఉండదు. 21వ వచనం అమ్మ. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు దుష్టులు అనగా భక్తిహీనులు. ఈ భక్తిహీనులకు ఏముండదంట? నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి భక్తిహీనులు ఎలాంటి వారు అనంటే, వారు కదులుచున్న సముద్రము వంటి వారు, వారికి నెమ్మది ఉండదు. ఇంకెలాంటి వారు? కీర్తనల గ్రంథంలో 58వ కీర్తన చూడండి. 58వ కీర్తనలో 3వ వచనం అండి. ఏమండి? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. మామూలు బుద్ధి అయినా పర్వాలా, విపరీతమైన బుద్ధులు ఉంటాయి వాళ్ళకి. మనం ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడతారు. విపరీతమైన బుద్ధులు కదా. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగిన వారు అన్నారు. వారు మీరు గమనించండి, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. రెండవది, భక్తిహీనులకు నెమ్మది లేదు అన్నాడు. మూడవది, భక్తిహీనులు ఎలాంటి వారు అని అంటే విపరీతమైన బుద్ధులు కలిగిన వారు. నాలుగవది, భక్తిహీనులు ఎలాంటి వారు అని అంటే వారు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారట. భక్తిహీనులు అబద్ధికులు అన్నాడు కదా. భక్తిహీనులండి, అందుకే ఎక్కువ మాట్లాడమండి అంటాం. దేవుని ఎరిగిన వాళ్ళం ట్రైన్స్లోను అక్కడక్కడ మనతో కొందరు కనపడతారు. మనము ఏదో విధంగా తప్పించుకుంటే ప్రయత్నం చేస్తాం, వారితో దోస్తీ చెయ్యం. 24 గంటలు ప్రయాణం చేయాలి, ఇలాంటి వాడు దొరకడేంటి అని అనుకుని ఏదో పక్కకు పోతాం, నిద్రపోయినట్టు ఏదో మొత్తం మీద కొంచెం ఎడమగా ఉంటాం. కారణం భక్తిహీనులు. వారు కదులుచున్న సముద్రం వంటి వారు, వారికి నెమ్మది ఉండదు. వారు విపరీతమైన బుద్ధులు కలిగిన వాళ్ళు, వారు అబద్ధములాడేవారు. వారి విషము చదవండి, అక్కడ ఉంది కదా. వారి విషము నాగుపాము విషము వంటిది. అంటే నోరు తెరిస్తే విషమే. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికుడు ఎంత నేర్పుగా, మాస్టర్ గారు ఎంత నేర్పుగా, మాంత్రికుడు అంటే మాస్టర్ గారు, ఒక దైవజనుడు ఎంత నేర్పుగా బోధించినా కూడా వాడి స్వరము తనకు వినపడనట్టుగా చెవిటి పాము వలె ఉంటాడట. కొంతమంది కనపడతా ఉంటారు, చర్చికి రండియా
వారం అంతా దేవుడిచ్చాడు నీకు. ఆరోగ్యం ఇచ్చాడయ్యా బాబు, ఆయుష్నిచ్చాడయ్యా. ఎంతో మంది లేరు, చనిపోతా ఉన్నారు. ఎంతో మందికి ఆరోగ్యాలు లేవు. నీకు అన్ని ఇచ్చాడు, చర్చికి రండి. ఏదో 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 మనం అడిగే ప్రశ్న వేరు, వారు చెప్పే అంటే అప్పుడు అనిపిస్తుంది అనమాట. భక్తిహీనులు కదా, విపరీతమైన బుద్ధులు ఉంటాయి. భక్తిహీనులు కదా, నెమ్మది ఉండదు. భక్తిహీనులు కదా, కదులుచున్న సముద్రంలో వీళ్ళు. భక్తిహీనులు కదా, మాంత్రికుడు కానీ నేను ఎంత మంత్రించినా చెవిటి పాముల వలె ఉన్నారు అని అనుకుంటాం. గమనిస్తున్నారా? కనుక మనం విశ్వాసులమైన మనము భక్తిహీనుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. వారు కదులుచున్న సముద్రం వంటి వారు, వారి నెమ్మది లేని వారు అండి. వారు అబద్ధికులు, వారు నాగుపాము విషము వంటి విషము కలిగిన వారు. వారిని ఎంతగా మంత్రించి ఎంత చెప్పినా కూడా చెవిటి పాముల వలె ఉండువారు. వారికి దేవుని భయము బొత్తిగా లేదు. వారు దేవుని సన్నిధికి తెగింపరు. నేను మాటలో భక్తిహీనుల గురించి. కాబట్టి భక్తిహీనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 73వ కీర్తనల గ్రంథం 73వ కీర్తనలో చూడండి 12వ వచనం. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు అన్నాడు. ఎట్టివారు కదా, అక్కడ ప్రశ్న కూడా వేసుకోవాలి కదా మనం. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఈ ప్రశ్న మనకి ఎప్పుడు ఉండాలి. కాబట్టి ఇంటివారు, ఇదిగో ఇంటివారు. ఎట్టివారు అనంటే అక్కడ 3వ వచనంలో భక్తిహీనుల క్షేమము అన్నాడు. అంటే ఇప్పుడు భక్తిహీనుల గురించి చెప్తా ఉన్నాడు. భక్తిహీనులు ఇట్టివారు అన్నాడు కదా, ఇట్టివారు భక్తిహీనులు అన్నాడు. భక్తిహీనులు ఎలాంటి వారో చెప్తా ఉన్నాడు. వారు గర్వించువారు కదా. అదే సమయంలో వారు ఈ లోకములో యాతనలు ఉండవంట. ఏముండవు? వారికి యాతనలు ఉండవు. అంతేకాకుండా ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టు తెగుళ్ళు వారికి పుట్టవు. గర్వము కంఠహారము కలిగిన వారై వారు ఉన్నారు. ఏమండి? ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. ఎగతాళి చేయించు బలాత్కారము చేత జరుపు కీడును గురించి వారు మాటలాడుదురు. 9వ వచనం 2వ భాగంలో వారి నాలుక భూసంచారము చెయ్యును, వారి జనము వారి పక్షమున చేరును కదండి. ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఇదిగో ఇంటివారు భక్తిహీనులు. వీరెల్లప్పుడూ ఏం చేస్తారంట? నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారు. భక్తిహీనులు ఎలాంటి వారు? భక్తిహీనులు చుట్టూరు ఎవరుంటారంటే వారి జనం వారితోనే ఉంటారు. భక్తులుగా ఉంటే మన జనం మనతోనే ఉండరు. భక్తిహీనులుగా ఉండండి, వారి జనం అంతా వారితోనే ఉంటారు. అక్కడ రాయబడ్డది కదా, వారి జనము వారితోనే ఉంటారటండి. వారికి ఎలాంటి యాతనలు ఉండవు. ఎందుకంటే వారు భక్తిహీనులు. ఏసీడీసీ ఏదైనా చేయగలరు. కాబట్టి విశ్వాసులమైన మనము జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనులు 119వ కీర్తనలో 53వ వచనంలో ఏం చేస్తారంట? నీ ధర్మశాస్త్రం విడిచి భక్తిహీనులను చూడగా కదా. భక్తిహీనులు ఇంకేం చేస్తారంటే నీ ధర్మశాస్త్రమును విడిచి నడుస్తారట. ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తారా? కాదు, ధర్మశాస్త్రము విడిచి నడుస్తారట. ఇది భక్తిహీనుల యొక్క లక్షణాలు. భక్తిహీనుల యొక్క లక్షణాలండి. వారు ధర్మశాస్త్రమును విడిచి నడుస్తారు. భక్తిపరుడైన దావీదు 22 సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయము
22వ వచనం చదువుదాం. దావీదేమంటా ఉన్నాడు? భక్తిహీనుడనై యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఆ, భక్తిహీనుడనై భక్తిహీనుడనై నా దేవుని విడిచినవాడను నా కాను. దేవుణ్ణి విడిచినవాడను విడిచిన వాడను కాను. ఆయన- కదా? చాలండి. భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఈయన భక్తిపరుడు. అయితే భక్తిహీనుడు దేవుణ్ణి విడిచేవాడు. భక్తిహీనుడు కదులుతున్న సముద్రం వంటి వాడు. భక్తిహీనుడు అబద్ధికుడుగా ఉండేవాడు. భక్తిహీనుడు దేవుని సన్నిధికి రాతగింపని వాడు. భక్తిహీనుడు దేవునికి భయపడని వాడు. కాబట్టి విశ్వాసులైన వారు భక్తిపరులుగా జీవించాలి. దేవుని విడిచే వాళ్ళముగా ఉండకూడదు. నేను భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను అన్నాడు. ఈ 36వ కీర్తనలో భక్తిహీనుల గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. 3వ వచనం అండి, 36వ కీర్తన 3వ వచనములో వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. భక్తిహీనుల నోటి మాటలు. భక్తిహీనుల నోటి మాటలు ఎలా ఉంటాయి అని అంటే పాపమునకును కపటమునకును. వారు కపటంగా మాట్లాడతారు. వారి మాటలు కపటముతో ఉంటాయి. వారి మాటలు పాపముతో ఉంటాయి. కాబట్టి భక్తిహీనుల మాటలు, నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు అన్నాడు. వారి మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసం అంటే ఎవరమంటే మనం దేవుని పిల్లలం. మన దేవుడు ఎలాంటి వాడు? అనంత జ్ఞాని. మరి ఆయన పిల్లలమైన మనము జ్ఞానులుగానే ఉండాలి. అప్పుడప్పుడు భక్తిహీనులు ఎదురు పడినప్పుడు వారి మాటలు గమనించాలి. ఆ మాటలు కపటంతో కూడిన మాటలేనా? అవి గమనించాలంటే మనకు వాక్యం ముందు తెలిసి ఉండాలి. అమ్మో, వాడు భక్తిహీనుడు కనుక అలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, ఏదో విధంగా నన్ను మోసం చేసేయాలనుకున్నాడు అని అనుకుంటాం కదా కొన్నిసార్లు. కాబట్టి భక్తిహీనుల నోరు, వారి మాటలు కపటముతోనూ పాపముతోటూ ఉన్నాయి అన్నాడు. సామెతల గ్రంథంలో దీనికి అనుకూలముగా ఒక మాట 19వ అధ్యాయము 28వ వచనం అండి. భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. కదా, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. జుర్రుకుంటామంటే తెలుసా? ఇప్పుడు వాళ్ళకి తెలియలేదు. పూర్వకాలం ఈ బ్రాయిలర్లు ఉండి కాదు, నాటుకోడి పప్పు చారు ఇది ఇలా కలుపుకుని తింటా ఉంటే ఆ మిగిలిన లాస్ట్ది ఎంత బాగుంటుంది, అది ఇంకా జరుపుకుంటుండేవాడు. మీకు అర్థమవుతుందా? బాయిలర్లు కూడా తిని బాయిలర్ లాగే ఉంటున్నారు. శక్తి లేదు, బలం లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును అన్నాడు. కాబట్టి వారి మాటలు, నోరు అని అంటే వారి మాటలు జాగ్రత్తగా గమనించాలి. అందుకే దావీదు అంటాడు చూడండి, 39వ కీర్తన 2వ భాగం 1వ వచనములో 2వ భాగం. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కము ఉంచుకొందును అని అనుకుంటుని కదా. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి, వాళ్ళతో ఇంకా మాట్లాడకూడదు. వాళ్ళు 10 మాట్లాడితే మనము 1 or 2 మాట్లాడి పంపించేయాలి అంతే. ఈడు ఎవరితో మాట్లాడనుకుంటాడు, వాడు అనుకుంటే అనుకున్నాడు. మనం ఏమనుకోవాలి? భక్తిహీనుడు బాబు ఎందుకు వచ్చిన మనం అనుకోవాలి. కాబట్టి దావీదు భక్తిపరుడు. అతను అంటున్నాడు, భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందునని అనుకుంటుని
నేను ఏమీ మాటలాడక మౌనినై ఉంటిని, క్షేమమును కూర్చి అయినను పలుకక మౌనముగా ఉంటిని. కదా, అరే భయ్ కైసే హై, ఎలా ఉన్నావు అని అడగటానికి కూడా అడిగేవాడు కాదంట దావీదు. అంటే ఏమో అలాగంటే ఇంకేమేమంటాడో, ఇంకేమేమి పెంచుతాడో, అరే క్యా బోలేగా యారని మొదలెడతాడు అక్కడ. అంత కొడుకు అవసరమా? అందుకు భక్తిహీనులు మనతో కనపడతా ఉంటారు, వారితో ఎక్కువ మాట్లాడకూడదు. అలాగని విరోధం కూడా నేను మాట్లాడండి. ఎంతవరకు మాట్లాడాలో, ఎంత త్వరగా వారి యొద్ద నుండి తొలగిపోవాలో చదవకుండా. భక్తిహీనులంటే అగ్గులనే కాదు, కొందరు ఉంటారు పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించని వారు. క్రైస్తవులు కూడా పైకి భక్తిగానే ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు ఉంటారు. అలాంటి వారి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. చదువుదాం, చూడండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక, పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించని వారై. కదా, వారు భక్తులే, వారు మందిరాలకు వస్తారు, వారు ప్రార్థన చేస్తారు, వారు వాక్యాలు బోధిస్తారు లేదా చదువుతారు, వారు అన్ని 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 భక్తులు ఏం చేస్తారో వారు కూడా అదే చేస్తారు. కానీ వారు పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించని వారు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండు అన్నాడు. విముఖుడు అయ్యుండు అని అంటే దూరంగా ఉండు. కాబట్టి విశ్వాసులమైన మనరే మీకు ఓ మాలం, ఏ మాలం, ఆడు మాలం, ఏడు మాలం ఎవడో వేస్ట్ కదా. కొంతమంది చూడండి, బాబోయ్ ఒక్కొక్క తెరపన మాట్లాడతా, ఆడు తెలిసి ఇటు ఎవడ తెలిసి నీకు ఏదైతే రోగం వస్తే ఎవడో ₹1,00,000 50,000 అడుగు, ఆడు తెలిసి ఇటు తెలుసు అన్నావు కదా. చాలా మందిని చూశాను కదా. కాబట్టి ఎవడో తెలిసినా తెలియకపోయినా వాడు భక్తిహీనుడో వాడు భక్తిపరుడో అది ఆలోచించుకొని వాక్యం అంతా ఏం మాట్లాడుతుంది, భక్తిహీనులకు దూరంగా ఉండండి. భక్తిహీనులు ఎదురైనప్పుడు వారి క్షేమము గురించి అయినా అడగద్దు, సైలెంట్గా ఉండడం నేర్చుకోండి. వాడే నేను మాట్లాడిపోతాడు, అయిపోయి మనం ధన్యులం. ఎందుకు అని అంటే వారు కదులుతున్న సముద్రం వంటి వారు, వారికి నెమ్మది ఉండదు. అదే సమయంలో వారు అబద్ధికులు, వారిలో విషం ఉంటుందంట, అది నాగుపాము విషము వంటి విషము కదా, బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి విశ్వాసమైన మనము భక్తిహీనుల పట్ల జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. రెండవదిగా చూడండి, ఆ 36వ కీర్తన 3వ వచనములో వారి నోటి మాటలను పాపమునకు కపటమునకు ఆస్పదమును బుద్ధి కలిగి ప్రవర్తింపరు. భక్తిహీనులు బుద్ధి కలిగి ప్రవర్తింపరు కదా. భక్తిహీనులు ఏం చేయరంట? ఒకటి, వారి నోటి మాటల గురించి చెప్పాడు. వారి నోటి మాటలు ఎలాంటి అంటే కపటమునకు పాపమునకు ఆస్పదములు అన్నాడు. రెండవది, వారి బుద్ధి కలిగి ప్రవర్తింపరు, అంటే జ్ఞానంగా ఉండరు. దైవికమైన జ్ఞానం వారికి ఉండదు, దైవికమైన బుద్ధి వారికి ఉండదు. వారు బుద్ధి కలిగి ప్రవర్తింపరు అన్నాడు. విశ్వాసులమైన మనము బుద్ధిమంతులముగా ఉండాలి. 32వ కీర్తన 9వ వచనములో దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకూడి కదా. చాలండి, దేవుని హెచ్చరిక. భక్తిహీనులకు బుద్ధి ఉండదట. విశ్వాసులమైన మనతో దేవుడు చెప్తున్నాడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకూడి, బుద్ధి కలిగి ఉండండి. విశ్వాసులమైన మనము
భక్తిపరులమైన మనము ఏం కలిగి ఉండాలి? బుద్ధి కలిగి ఉండాలి. సామెతల గ్రంథములో 4వ అధ్యాయము 7వ వచనములో నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను అన్నాడు కదా. నీ సంపాదన అంతయు ఇచ్చి ఏం సంపాదించాలంట? బుద్ధి సంపాదించుకోను కదా. బుద్ధి కలిగిన వారమై ఉండాలి. వారు బుద్ధి లేనివారు. ఎవరు? భక్తిహీనులు. మనమేమై ఉండాలి? బుద్ధి కలిగి. వారు కపటము కలిగిన వారు. మనమేమై ఉండాలి? కపటము లేని వారముగా ఉండాలి. ఆత్మలో కపటము లేని వారు ధన్యులు అన్నాడు దేవుడు. కాబట్టి మనము కపటము లేని వారముగా ఉండాలి. బుద్ధి ఎందుకు కలిగి ఉండాలండి? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో బుద్ధి నిన్ను కాపాడును కదండి. బుద్ధి నిన్ను కాపాడును అన్నాడు. బుద్ధి ఏం చేస్తుందండి అని అంటే నిన్ను కాపాడుతుంది. కాబట్టి బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి కలిగి లేకపోతే నష్టపోతాం. బుద్ధి లేని కన్యకలు నష్టపోయారా లేదా? వారికి ఏమి లేదు? బుద్ధి లేదు. బుద్ధి లేని కన్యకులు అన్నాడు. వారు తైలము కొనడానికి వెళ్ళి తైలము కొనుక్కొని వచ్చే లోపల మనుష్య కుమారుడు లేక పెండ్లి కుమారుడు వచ్చాడు. అంతట తలుపు వేయబడి బయట ఉండి ఎంత అరిచినా ప్రయోజనం ఏముంది? లేదు. కారణం వారి బుద్ధి లేని వారు. ఏమయ్యారు అని అంటే విడవబడ్డారు. బుద్ధి లేని పడుచువాడు. అలాంటి వాడు సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనములో సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనములో ఏమన్నాడు? యవనస్తుల మధ్య బుద్ధి లేని పడుచువాడొకడు కదండి. బుద్ధి గల పడుచువాడా? బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడేను కదండి. విచారకరం. వాడి జీవితం ఏమయ్యిందండి అని ఆలోచన చేస్తే చివరకు వాడు ఏ విధముగా జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చిందని ఆలోచన చేస్తే వాడి జీవితము చూడండి 22వ వచనం. వెంటనే పశువు వదకు పోవునట్లును పరులు చేజిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవునట్లును తనకు ప్రాణహాని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడి దాని వెంట పోయాడు. చివరికి ఏమయ్యాడు అని అంటే పతనమయ్యాడు. భక్తిహీనులు, బుద్ధి లేని వారు. విశ్వాసలమైన మనలను దేవుడు అంటున్నాడు బుద్ధి కలిగి ఉండండి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. అది నిన్ను కాపాడదు. బుద్ధి లేని కన్యకలను చూశాం. బుద్ధి లేని పడుచువాడిని చూశాం. బుద్ధి లేని కుమారుడు ఉన్నాడు కదా. వాడికి ఏమి లేదు? విపరీత బుద్ధులు ఉన్నాయి. అబ్బో నాన్నగారి దగ్గర ఉంటే నాకేమీ రాదు, నేను బయటికి వెళ్తే ఓడు సంపాదించేస్తాను కదా. దుర్వ్యాపారం. మంచి వ్యాపారమా? దుర్వ్యాపారం చేశాడు. ఏమయ్యాడు? బుద్ధి లేని కారణాన్ని బట్టి పందుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వచ్చిందండి బుద్ధి కదండి. పందుల దగ్గరికి వెళ్ళే వరకు బుద్ధి రాలేదు, కానీ పందుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ముట్టెట్టెలు గెంటేస్తుంటే అప్పుడు వచ్చిందండి బుద్ధి. కనుక విశ్వాసులైన మనము బుద్ధి కలిగిన వారముగా 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఎలాగుండాలి అని అంటే నోటిలో కపటము లేని వారముగా ఉండాలి. భక్తిహీనులు కపటము కలిగిన వారై ఉంటారు. రెండవది, భక్తిపరులమైన మనము బుద్ధి కలిగిన వారముగా ఉండాలి. వారు బుద్ధి లేని వారు, మనం బుద్ధి కలిగిన వారమై. దావీదు అతి శ్రేష్టమైన కాదు, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు.
దావీదు సుబుద్ధి కలిగిన వాడు, అబీగయీలు సుబుద్ధి కలిగినది. మనం చదువుతూ ఉంటాం. అలాంటి బుద్ధి కలిగిన వారముగా మనం చూడవచ్చు. మూడవదిగా 36వ కీర్తన 3వ వచనం, వారేం చేయరంట? మేలు చేయరట. వారేం చేయరంటండి? భక్తిహీనులు ఏం చేయరండి అని అంటే మేలు చేయరు. మరేం చేస్తారు? వారు కీడు చేస్తారు. సౌలు మేలు చేశాడా, కీడు చేశాడా? దావీదుకు కీడే చేశాడు. కారణం భక్తిహీనుడు. హామాను యూదులకు లేక మొర్దెకైకు మేలు చేశాడా, కీడు చేశాడా? కీడే చేశాడు. బైబిల్లో కనపడతారు కొంత. వారు భక్తిహీనులు, వారు మేలు చేయరట. వారు ఏం చేస్తారు అని అంటే కీడు చేస్తారు. ప్రభువు కనులు కీడు చేయి వారికి విరోధముగా ఉన్నవి అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనం అండి. దేవుని ముఖము కీడు చేయి వారికి ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నవి కదండి. ఆయన ముఖము. ఇప్పుడు భక్తిహీనులు ఏం చేస్తారంట? కీడు చేస్తారట. వారు మేలు చేయరు అన్నాడు. అంటే ఇప్పుడు వారికి దేవుని ముఖం ఎలాగుంది? విరోధముగా. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు భక్తుడైన దావీదు ద్వారా. ఈ 34వ కీర్తనలో 12వ వచనం, బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునంత కోరి అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ప్రశ్న కదండి. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునంత కోరి అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న వేసి 14వ వచనంలో కీడు చేయటమాని మేలు చేయవలెను కదా. కీడు చేయకూడదు. కీడు చేసేవాడెవడు? భక్తిహీనుడు. భక్తి పరులముగా మనము మేలు చేసేవాళ్ళముగా ఉంటాం. 3 విషయాలు. వారు కపటము కలిగి మాట్లాడతారు. ఎవరు వారు? భక్తిహీనులు. భక్తి పరులమైన మనము కపటము లేని వారముగా ఉండి మాట్లాడాలి. రెండవది, వారు బుద్ధి కలిగి ప్రవర్తింపరు. భక్తి పరులమైన మనము బుద్ధి కలిగి ప్రవర్తించాలి. మూడవది, వారు కీడు చేస్తారట, మేలు చెయ్యరు. విశ్వాసముగా మనం మేలు చేసే వాళ్ళముగా ఉండాలి. నాలుగవది, భక్తిహీనుల జీవితాన్ని 4వ మాట వ్రాయబడ్డది 36వ కీర్తన 4వ వచనములో, వారు మంచం మీదనే వారి యోచన. భక్తిహీనుల యోచన మనం చూస్తా ఉన్నాం. వారు పాప యోచన. వారి ఆలోచన అంతా ఎలాగుంటది అని అంటే పాప యోచన. మంచం మీదే ఉండి ప్లాన్లు వేస్తూ ఉంటారు కదా. వారి పాప ఆలోచన. దీనికి అనుగుణంగా సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 20వ వచనం చదువుదామండి. సామెతలు 10:20లో భక్తిహీనుల ఆలోచన కదా పనికి మాలిన. భక్తిహీనుల ఆలోచన గురించి చెప్తా ఉన్నాడు. మన ధ్యానం అంతా భక్తిహీనుల గురించే. భక్తిహీనుల ఆలోచన పనికి మాలిన ఆలోచన. వారు మంచం మీదే పాప యోచన చేయదు. భక్తి పరులమైన మనము మంచి ఆలోచన, మంచి తలపు కలిగిన వాళ్ళముగా ఉండాలి. భక్తిహీనుల ఆలోచన మనం చూస్తా ఉన్నాం. అహీతోపేలు అనే ఒకడు ఉండేవాడు, దావీదు యొక్క మంత్రి. వాడు ఆలోచన ఏంటి కదా. సమూయేలు 2వ గ్రంథములో 17వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాలు చదివితే,
బలహీనముగా ఉన్నాడు అనుకుంట. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు. బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అభిషేకంతో చెప్పగా కదండి 12,000 మందిని తీసుకెళ్లి దావీదుని చంపేస్తాను అని దావీదు కుమారుడైన అబ్షాలోముతో అహీతోపెలు అనేవాడు చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. అహీతోపెలు అనేవాడు ఉండేవాడు అండి. వాడు దావీదు యొక్క మంత్రి. ఈ దావీదు యొక్క మంత్రి ఆ రోజుల్లో ఆలోచన చూడండి. 15వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. మరియు బలి అర్పకోట నుండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని. చాలండి. ఇప్పుడు అహీతోపెలు ఎవడు? దావీదు యొక్క మంత్రి. ఇదన్నమాట. అందుకే నేను ఈ మాట చూపించాను. ఈ దావీదు యొక్క మంత్రి దావీదునే చంపేయాలనుకున్నాడట. ఒక ఆలోచన. ఆ రోజుల్లో అహీతోపెలు అనేవాడు ఏదైనా ఐడియా ఇచ్చాడంటే అది తప్పకుండా జరిగేదంటండి. చూడండి అక్కడే రాయబడ్డది 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. చాలండి. అహీతోపెలు ఐడియల్ మ్యాన్. వాడు ఏదైనా ఐడియా ఇస్తే అమ్మో దేవుడు చెప్పాడు కాబోలు, అందుకే ఇంత మంచి ఐడియా ఇవ్వగలుగుతున్నాడు అని అనుకునేవారట. అంత మంచి ఆలోచనలు ఇచ్చేవాడు. మంచి ఆలోచనలు కాదులేండి, కానీ వాడు ఆలోచనలు ఇచ్చేవాడు. అయితే అతని ఆలోచన ఎలాగుంది అని అంటే దావీదు చంపబడాలి, దావీదు రాజ్యం ఎవరికి రావాలి అని అంటే అబ్షాలోముకు రావాలి. అయితే దేవుడు అతని యొక్క ఆలోచన చెడగొట్టాడట. కాబట్టి అతడు ఏమయ్యాడండి అని అంటే ఊరిపోసుకొని చనిపోయాడు. 17వ అధ్యాయము 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు కంతకట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఊరిపోసుకొని చనిపోయేను కదా. దుష్టుల ఆలోచన, భక్తిహీనుల ఆలోచన. దావీదుని చంపించేస్తాను, రాజ్యం నీకు వచ్చేస్తుంది అని దావీదు యొక్క సొంత కుమారుడైన అబ్షాలోము చెప్తే ఈ బోధ అబ్షాలోముకు యుక్తముగా ఉందంట. అయితే వీడు ఇలాంటి ఆలోచన చేస్తాడన్న సంగతి ఎవరికి తెలుసు? దావీదుకి తెలుసు. ఎందుకంటే దావీదు దగ్గర వీడు మంత్రిగా ఉన్నాడు. కాబట్టి దావీదు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం అండి. అయితే దావీదు కాదండి 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా
దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు గనుక అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టబడ్డారు. కాబట్టి అహీతోపెలు ఊరిపోసుకొని భక్తిహీనుల ఆలోచనలు అలా ఉంటాయి. భక్తిహీనుల ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే దుర్మార్గమైన ఆలోచన. వారు మంచం మీదనే పాప యోచన చేతురు అన్నాడు. మంచం మీదే ఉండి వారు ఏం చేస్తారండి అని అంటే పాప యోచన. భక్తిహీనుల ఆలోచనలన్నీ కూడా పాపపు ఆలోచనలు. అసలు ఎవడన్నా అనుకుంటాడా? అసలు ఎవడన్నా ఊహిస్తాడా? అసలు ఎవడన్నా ఆ విషయాలు చెప్తాడా? నీ తండ్రిని చంపేస్తాను కదా, రాజ్యం మీకు వచ్చేస్తుందని ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎవడన్నా ఇస్తాడా? వాడు భక్తిహీనుడు కనుక అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన అబ్షాలోముకిచ్చాడు. అయితే దావీదుకు తెలిసింది మాట. దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టగా అహీతోపెలు ఏమయ్యాడు అని అంటే ఊరిపోసుకొని అహష్వరోషుకు హామాను ఒక ఆలోచన ఇచ్చాడు కదా. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం అండి. ఎస్తేరు గ్రంథం చదువు. చేయించి వచ్చిరి అంతటా హామాను అహష్వరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వీరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని వండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఎలాంటి ఆలోచన అంటే ఇప్పుడు యూదులందరూ ఏం చేసేయాలి? చంపేయాలి. అయ్యా రాజు గారు, అహష్వరోషు గారు, ఇదిగో మన రాజ్యములో ఒక తెగవారు వచ్చారు. వారి విధులు సకల జనుల విధులకు విరోధముగా ఉన్నవి. వారిని ఉండనిచ్చుట మంచిది కాదు, నీకు ప్రయోజనం కాదు. వారిని చంపించడానికి ఒక ఆజ్ఞ జారీ చేయి. ఎంత విచారం ఆలోచన చేస్తున్నారా? ఎంత బాధాకరమైనటువంటి విషయమో. రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. అయితే ఆ ప్రక్కన 4వ అధ్యాయం 1వ వచనంలో జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిదలో పోసుకొని మహాశోకముతోను రోదన చేసి చాలండి. 3వ వచనం 2వ భాగంలో మహా దుఃఖముతోను ఏడుపుతోను రోదములతోను మునిగిన వారైరి. చాలండి. ఇక్కడ ఆ వార్త మొర్దెకై విన్నాడు. శోకముతో ప్రార్థన చేస్తాడు. యూదులందరికీ చెప్పాడు. ఆ 3వ వచనంలో యూదులందరూ కూడా మహారోదనముతో వారు ప్రార్థన చేశారు. తరువాత తన కుమార్తె అయినటువంటి ఎస్తేరు చెప్పాడు. 16వ వచనంలో ఆమె కూడా యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండుడి. నేను నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునందుకు ప్రవేశించదును. నేను నశించిన కదా, నేను నశించదను. చాలండి. 3 ఉన్నారు ఇక్కడ. మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు. యూదులందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎస్తేరు ప్రార్థన చేస్తుంది. చెలికత్తెలు ప్రార్థన చేస్తున్నారు కదండి. దేవుడు ప్రార్థనలకు ఇచ్చాడు.
మొర్దెకై కొరకు సిద్ధపరిచినటువంటి ఉరి కొయ్యమేదే. హామాను 7వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం అండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధపరిచిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. ఎంత విచారం! భక్తిహీనుల ఆలోచన, వారిని మన రాజ్యములో ఉండనిచ్చుట ప్రయోజనకరము కాదు అని చివరికి వీడే ఆ రాజ్యములో ఉండకుండా పోయాడు. ఆలోచన చేస్తున్నారా? భక్తిహీనుల ఆలోచన, వారి ఆలోచన పాప ఆలోచన, వారి ఆలోచన పనికి మారినది అని దేవుని వాక్యం మాట్లాడతాం. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు. వారి ఆలోచన అంతా కూడా బాధాకరమును, భయంకరమును, ఇబ్బందికరముగా ఉంటారు కనుక వారి ఆలోచనలోకి పోకూడదు. దేవుని వాక్యంలో ఈ 36వ కీర్తన ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠాలు. భక్తిహీనులు ఉంటారు, మన సమాజంలోనే ఉంటారు. వారు హిందీ వారైనా ఇంకో వారైనా దేవుని ఎరగని వారు కనుక వారికి మనం ఎలా ఉండాలో ప్రభు నేర్పిస్తాము. వారి మాటలు కపటముతో కూడిన మాటలు, వారి మాటలు కపటముతో కూడిన మాటలు. వారు బుద్ధి కలిగి ప్రవర్తింపరు, వారు మేలు చేయరు. వారి ఆలోచన పాపపు ఆలోచన. 5వదిగా చూడండి, వారి కాని నడత నడుస్తారట. ఏం చేస్తారు? 36వ కీర్తన 4వ వచనం, వారు కాని నడతలు నడుచువారు కదా. అంటే అక్రమమైన నడత, కాని నడత. అక్కడికి వెళ్ళకూడదు, వెళ్తారు. అది చేయకూడదు, చేస్తారు. కాని నడత, సరికాని నడత, అప్రయోజనకరమైన నడత, క్రమము కాని నడత. వారు నడుస్తూ ఉంటారు, వారు కాని నడత నడుస్తారు అన్నాడు. మనము దేవుని ఎరిగిన వాడు, బుద్ధిమంతులం, వివేకులం. మనం ఏం చేయాలి? మన నడతను బాగుగా కనిపెట్టుకోవాలి. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 15వ వచనం అండి. జ్ఞానము లేనివాడు వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టు. భక్తి పరులము అనగా వివేకవంతులం. మన నడత, ఎక్కడికి వెళ్తున్నాం? బయలుదేరి ముందు ఆలోచిస్తాం కదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అక్కడికి వెళ్ళటం వలన మనకి అవమానమా మేలా కదా, ఆలోచించి అడుగు వేయాలి. లేకపోతే అది కాని నడత, సరికాని నడత, అక్రమమైన నడత, క్రమము కాని నడత. అలాంటి నడతలకు పోకూడదు. ఇక్కడ భక్తిహీనులు కాని నడత నడుస్తారట. తర్వాత అంటున్నాడు చూడండి, 36వ కీర్తన 4వ వచనములో, వారు చెడుతనము చేయుదురు అన్నాడు. ఏం చేస్తారంట? వారు చెడుతనము అంటే భక్తిహీనులు ఏం చేస్తారో చెప్తా ఉన్నాడు. వారి నోటి మాటలు కపటముతో కూడినవి. రెండవది, వారి బుద్ధి కలిగి ప్రవర్తింపరు. మూడవది, వారు మేలు చేయరట. నాలుగవది, వారి పాపపు ఆలోచనలు ఆలోచిస్తారు. ఐదవది, వారు ఏం చేస్తారు అని అంటే కాని నడతలు నడుస్తారు. ఆరవది, వారు చెడు నడతలు నడుస్తారు. ఈ నడత చెడు నడత. కీర్తన గ్రంథములో 97వ కీర్తన చూడండి 10వ వచనం. 97వ కీర్తన 10వ వచనములో, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును కదా దేవుడు చెబుతున్నాడు. అంటే భక్తి పరులారా, యెహోవాను ప్రేమించే వారెవరు? భక్తి పరులు. యెహోవాను ప్రేమించే వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి కదా. మనం యెహోవాను ప్రేమించేవాడు, మనము చెడుతనం అంటే ఏంటో మనకు తెలుసు.
దాన్ని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. వారు అసహించుకోరు, వారు చెడుతనము చేయుదురు అన్నాడు. కాబట్టి 12వ వచనం 36:12 అదిగో పాపము చేయు వారందరూ అక్కడ పడి ఉన్నారు కదా. అదిగో పాపము చేయు వారందరూ అక్కడ పడి ఉన్నారు కదండి. వారు లేవలేక ఉన్నారు. పాపము చేయువారు అని అంటే కపటముగా మాట్లాడేవారు, బుద్ధి లేకుండా బుద్ధిహీనత కలిగిన వారు, మేలు చెయ్యని వారు, పాప యోచనలు యోచించేవారు, కాని నడతలు నడిచేవారు, చెడుతనము చేయువారు అదిగో అక్కడ పడి ఉన్నారు కదా. ముగింపు అదిగో వారు అక్కడ పడి ఉన్నారు. ఎక్కడ? అక్కడ. అక్కడంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం అండి. వెలుపటి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. చాలండి. ఇదిగో వారు అక్కడ పడి ఉన్నారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. భక్తిహీనుల జీవితం. వారు అగ్ని గంధకాల్లో మంటూ గుండములో ఉంటారు. వారికి ఏడుపు ఉంది, పండ్లు కొరుకుటం. అక్కడ వారు పడి ఉన్నారు, ఎప్పటికీ లేవలేకుండా పడి ఉన్నారు కదా. అయితే భక్తి పరులకు కొన్ని విషయాలు రాయబడ్డాయి. 36వ కీర్తన 6వ వచనములో వారికి రక్షణ ఉంది, రక్షించేవాడు దేవుడే. 36వ కీర్తన 7వ వచనములో వారికి కృప ఉంది. 36వ కీర్తన 8వ వచనములో వారికి దేవుని మందిరములో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. 36వ కీర్తన 9వ వచనములో వారికి జీవపు ఊట ఉంది, వారికి వెలుగు ఉంది. అయితే భక్తిహీనులకు మాత్రం అది లేదు. ఇదిగో అంధకారం. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం. భక్తిహీనులు ఎలాంటి వారో, వారు కదులుచున్న సముద్రము వంటి వారు. వారికి నెమ్మది ఉండదు. వారు అబద్ధికులు, వారు విషముతో కూడిన వారు. వారు దేవుని సన్నిధికి రాతెగింపరు. వారికి దేవుని భయము బొత్తిగా ఉండదు. కనుక వారు ఏం చేస్తారంటే కపటము కలిగి మాట్లాడు. వారు బుద్ధి కలిగి ప్రవర్తింపరు. వారు కాని నడతలు నడుస్తారు. వారు పాప యోచనలు యోచిస్తారు. వారు చెడుతనము చేస్తారు. కాబట్టి వారికి ఏముంది? అదిగో అక్కడ అక్కడ పడి ఉంటారు. మనం పడి ఉండేవాళ్ళం కాదు. రక్షింపబడిన మనము పడి ఉండేవాళ్ళము కాదు. మేఘాల మీద కొనుక్కోబడేవాళ్ళం. అక్కడ నిత్యానందములో సంతోషముగా ఉండేవాళ్ళం భక్తి పరులం. కాబట్టి భక్తిహీనత అనే దాన్ని తొలగించుకొని ఏదైనా అతిక్రమాలు, ఏదైనా పాపాలు మనలో చోటు చేసుకున్నావేమో వాటిని విడిచి భక్తి పరులుగా మారితే మనకెంతైనా ఆనందం ఉంది, సంతృప్తి ఉంది, సమృద్ధి ఉంది, జీవపు ఊట ఉంది, వెలుగు ఉంది, ఆయన కృప ఉంది, ఆయన రక్షణ కూడా మనకు ఉంది. ఆ సత్యాన్ని గమనించి ప్రభువులో చక్కగా ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తాము. నాన్న దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతానికి వందనాలు. ఈ 36వ కీర్తనలో నుండి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. భక్తిహీనులు ఎలాంటి వారు? ఈ లోకంలో జీవిస్తున్న మేము భక్తిహీనులకు దూరముగా ఉండాలి అనే సత్యాన్ని మీరు మాకు నేర్పించారు. నీ మాటలు, నీ బిడ్డలమైన మేము మా హృదయాలు